అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ వీడియోలోకి వెళ్ళక ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తున్నాం. ఎవరో ఎదుటి నుంచి వచ్చి ఆ కారుతో మన బండిని గుద్దారు. గుద్దితే ఆ పక్కన కూర్చున్న 10 మంది పరిగెట్టుకుని వెళ్ళి ఆ కారులో ఉన్న ఆయన పట్టుకుని కొట్టి చంపేశారు అనుకోండి, ఎవరిని వేస్తారు లోపల? ఫస్ట్ మనల్ని వేస్తారు. ఎందుకంటే నీ బండికి ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్ళి కొట్టి చంపారు కాబట్టి వాళ్ళు నీ మనుషులు అయి ఉంటారు. నువ్వే అతన్ని కొట్టి చంపించి ఉంటామని మనం ఏ తప్పు చేయకపోయినా మనం లోపల దొబ్బుతారు. ఇది చిన్న లాజిక్. ఇదే లాజిక్ జీవీ రెడ్డి గారి మీద కూడా ప్రయోగించారు. ఆ జీవీ రెడ్డి గారు బండి వేసుకుని వెళ్ళేవాళ్ళగా అవతల నుంచి వచ్చే కారు ఒక తెలుగుదేశం పార్టీ అనుకుందాం, నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా తర్వాత కూడా జీవీ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తున్న ముసుగులో చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేసేసారు. చంద్రబాబు నాయుడు గారిని కార్యకర్తలకు దూరం చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి కొమ్ము కాస్తారు, వాళ్ళ మీదే ఆధారపడతారు తప్ప క్యాడర్ను పట్టించుకోవడానే ఒక బలమైన బురద చల్లడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేశారండి. ఆ విషయం తెలివైనోడు జీవీ రెడ్డి గారికి తెలీదా? వెంటనే ఆయనకి అర్థమైపోయింది, ఒరే వీళ్ళు నన్ను బలిపశువు చేసేస్తున్నారు, వీళ్ళు బాగానే ఉంటారు, నన్ను వంక పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసి దీని అంతటికీ కారణం నేనే అనేది క్రియేట్ చేసేలా ఉన్నారా బాబు అని ఆయన పోస్ట్ పెట్టేశాడు. ఆ మాత్రం తెలివితేటలు ఉండవండి. ఇమీడియట్గా పోస్ట్ పెట్టడంతో అందరికీ సమాధానం చెప్పాడు ఆయన. ఒక పరిస్థితుల్లో నాకు డౌట్ వచ్చిందండి. ఏంటంటే జీవీ రెడ్డి గారు రాజీనామా చేసినట్టు చేసి ఏంటి వీళ్ళందరికీ కానీ పర్సనల్గా టచ్లోకి వెళ్ళి నన్ను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తిట్టారండి, లేకపోతే నాకు ఇలాగ అన్యాయం జరిగిందండి, మీరు అందరూ నాకు సపోర్ట్ ఎందుకు చేయరండి అని ఇంటర్నల్గా కానీ వీళ్ళందరినీ రెచ్చగొట్టాడా అని నాకు ఒక అనుమానం వచ్చిందండి. వీళ్ళందరికీ ఎందుకంటే ఎంతమంది జీవీ రెడ్డి గారికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టేటువంటి, అది టీడీపీ అనుకూలమైన వ్యక్తుల్లాగా ముసుగేసుకుని జీవీ రెడ్డి గారు కానీ ఇదంతా నడిపిస్తున్నారా అని అనుమానం వచ్చింది. అందుకే నేను ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ ఆ అనుమానం వచ్చినా అబ్బే ఆయన అలాంటి వాడు కాదు, నేను మాట్లాడాను కదా, అంత కన్నింగ్ వ్యక్తి అయితే కాదు అనుకున్నాను. నిజంగానే ఇప్పుడు ఈ పోస్ట్ తోటి ఆయన ఎంత జెన్యూన్ అనేది ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు దాకా మేము ఆయన గురించి అంత గౌరవంగా మాట్లాడడం కరెక్టే అనేది నిజంగా మా అందరికి కూడా సాటిస్ఫాక్షన్ ఉందండి. లేకపోతే అప్పటి వరకు ఎవడెవడో వచ్చేస్తాడు, జీవీ రెడ్డి గారు లోపల వేసి తినేశాడంటే అంటాడు ఒకడు, లేదు లోపల కూర్చోబెట్టి రాజీనామా లేక రాయించేశాడు అంటాడు ఇంకొకడు. దారుణంగా ప్రచారం చేశారు. మరి ఎక్కడ పెట్టుకుంటారు మోకాలు? ఇప్పుడు ఆయన పెట్టిన పోస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, ఎవరి పట్ల అండి? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం అభిమానం ఉంటుంది. అంటే తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించటం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఏం చెప్పండి ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసం? తక్కువ కాలంలోనే పార్టీ పదవులు, ప్రభుత్వంలో పదవులు కూడా ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత విశ్వాసం ఉన్నాడు ఆయన. దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద అంత విశ్వాసం చూపిస్తున్నాడు ఆయన. ఆయన అడ్డుపెట్టి ఆయన బాగానే ఉన్నాడు కదా, ఆయన వెనకేసుకొస్తూ చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయటం, ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఎవరికటండి? మా సార్, మా ఎక్స్ సార్ కాదు, మా ఎక్స్ బాస్ కాదు, మా సార్ అంటే ఎప్పటికీ కూడా ఆయనే మా నాయకుడు అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నాడు కదా ఆయన. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మా సార్ అంటున్నప్పుడు ఆయన అడ్డు పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేద్దామని ప్రయత్నించిన వాళ్ళు కనీసం ఇప్పటికన్నా కాస్త సిగ్గు తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవటం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత. 29లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారే మా సార్ అని చెప్తున్నాడు ఆయన.